మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2 ఏళ్ల క్రితమే లొంగుబాటుపై చర్చించామని చెప్పారు. ఆపరేషన్ కగారుతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, అయితే పోలీసుల నిర్బంధం కారణంగా తాము తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాడిలో తమ పార్టీ అగ్రనేతలను కోల్పోయామని, అందుకే ఈ ఏడాది జనవరిలోనే బయటకు వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు మల్లా రాజిరెడ్డి చెప్పారు. బూర్జువా పార్టీలు మినహా ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు మల్లా రాజిరెడ్డి. ఐక్య పోరాటాలు చేసే పార్టీలతో ముందుకు సాగుతామని చెబుతున్న మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి మనతో ఉన్నారు. ఎందుకు వారు అడవిలోంచి జనం బాట పట్ల వచ్చింది, ఎందుకు పార్టీ నాశనం అవడానికి దాల్చిన పరిస్థితులు ఎందుకు, వారు ఎందుకు బయటకు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారు ఇక్కడ వచ్చి ఎలాంటి లీడ్ తీసుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మనకు మల్లా రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి చెప్పండి, చాలా సుదీర్ఘకాల పాటు మీరు మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేశారు. ఎందుకు మీరు సుదీర్ఘకాలం పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసి జనరల్లోకి రావాల్సి వచ్చింది? మొదటగా నేను చెప్పదలుచుకున్నది, మేము సరెండర్ కాలేదు అనేది. అరెస్ట్ తర్వాత సరెండర్ చూపించారు. అది ఆ రోజు మీడియాకు తెలిసిన విషయమే. అది చట్ట పరిధిలో పనిచేయాలనే అటువంటి దానికోసం ఎందుకు వచ్చినాము అనుకున్నప్పుడు పరిస్థితులలో మార్పు వచ్చిందనేటువంటిది మాకు ముందంటే 1-2 సంవత్సరాల క్రితమే మేము ఉత్పత్తి సంబంధాలు అనేటువంటి దస్తావేజును తీసుకొచ్చినాం. దానిలో చెప్పుకోదగ్గ మార్పులు సమాజంలో జరిగినాయి అనేటువంటి చెప్తున్నాయి. దళారీ నిరంకుశ బూర్జువా వర్గం యొక్క రోల్ను దస్తావేజులాగా రాసుకొని దానిపైన సెంట్రల్ కమిటీలో చర్చించుకొని మనం ఒక అవగాహనకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో సామ్రాజ్యవాదము, దళారీ నిరంకుశ బూర్జువా వర్గము, భూస్వామ్య వర్గాల యొక్క అలయన్స్కు విశాల ప్రజారాశులకు ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యంగా ఎంచుకుందామనేది సూచాయగా నిర్ధారించుకోవడం జరిగి ఈ కగార్ అభియాన్ను ఎదుర్కొంటూ వచ్చినాం. అయితే ఈ కగార్ అభియాను చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో అక్కడ ఫీల్డ్లోనే ఉండి దాడులను ఎదుర్కొంటూనే ఈ దాడులలో నష్టపోయినటువంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులు లేదా జనరల్ సెక్రటరీతో సిసి మెంబర్స్ అయి కానీ పొలిట్ బ్యూరో మెంబర్స్ కానీ కలవలేనటువంటి ఒక స్థితికి మేము నెట్టబడి ఉన్నాం ఈ నిర్బంధం మూలంగా, దాడుల మూలంగా. కాబట్టి మేము ఒక నిర్దిష్ట ఎజెండాను పెట్టుకొని ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి దాని మీద ఒక సరైన విశ్లేషణ చేయలేనటువంటి స్థితికి నెట్టబడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడ లేకనే, అంటే ఉనికి కోల్పోతున్నాము, స్ట్రెంత్ కూడా తగ్గిపోతున్న క్రమంలోనే ఒక్కొక్కరు లొంగుబాటు పడుతున్నా అనుకోవచ్చా? లొంగుబాటు అనేటువంటి దానికి ప్రభుత్వాలు ఇస్తున్న పిలుపులకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు జనజీవన స్రవంతిలోకి రావాలంటే ఇప్పుడు బీహార్, జార్ఖండ్ నుంచి, ఉదాహరణకు అస్సాం నుంచి మొదలు పెడితే కేరళ వరకు, అదే తూర్పు నుంచి దక్షిణ భాగాలు లేదా ఉత్తరం నుంచి దక్షిణం లేదా తూర్పు నుంచి పశ్చిమ భాగం వరకు అనేక రాష్ట్రాలలో మేము ఉద్యమాన్ని నిర్మించినాం. అయితే దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రధానంగా నేడు ఉన్నటువంటి పరిస్థితులను సాకల్యంగా అర్థం చేసుకునే విధంగా చర్చించుకుని ఒక నిర్ధారణకు వస్తే రేపు ఏదైనా భవిష్యత్తు కార్యాచరణకు రూపొందించుకోగలుగుతాం. కానీ ప్రభుత్వాలు పిలవడంతోనే మేము ఆ పిలుపులకు లోబడి రాలేదనేది. ముందు ఎప్పుడైనా సెంట్రల్ కమిటీ సమావేశం అయిందా? 23 తర్వాత సెంట్రల్ కమిటీ సమావేశం ఇప్పటి వరకు కాలేదు. రేపు భవిష్యత్తులో అవుతే బయట ఉన్నటువంటి కామ్రేడ్స్, లోపల ఉన్న కామ్రేడ్స్ను సమన్వయించుకొని ఏం చేయాలనేది ఒక భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. అడవి నుంచి జనంలోకి వచ్చారు, ఇక్కడ పార్టీలతో కలిసి పనిచేస్తామంటున్నారు. ముందుగా మీరు కలిసి పనిచేస్తారా, లేకపోతే సొంతంగా పార్టీ పెడతారా? మీ లక్ష్యం ఏంటి? ఒకటి, ప్రభుత్వం ముందు ఒక లీగల్గా పార్టీని అనుమోదిస్తే, నిషేధం ఎత్తివేస్తే మేము పనిచేస్తామనేటువంటి స్పష్టంగానే చెప్తున్నాము.
అయితే బూర్జువా పార్టీలే లేదా పాలక పార్టీలైనా అందులో చేరంగాని వాళ్ళు విభిన్న సమస్యల మీద పోరాడితే వాళ్ళకు మద్దతు ఇవ్వడం కానీ అదే ఐక్య కార్యాచరణను రూపొందించుకొని పనిచేయడం కానీ చేయగలుగుతాము చేస్తాము అనేటువంటి స్పష్టంగా. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారు, ఆయన రాష్ట్రాన్ని కూడా సిద్ధించారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? కేసీఆర్ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు, ఎవరితోనైనా కూడా సమస్యల ప్రాతిపదికన పనిచేయటానికి మేము సిద్ధమే అనేటువంటిది స్పష్టం చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ పార్టీలు అంటే చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా తాము లొంగుబాటు సంబంధించిన నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతానికైతే ప్రస్తుత తెలంగాణలోని పార్టీకి సంబంధించి కావచ్చు విధానాలు సిద్ధాంతపరంగా కాకుండా బూర్జువా పార్టీలు మినహా కొన్ని పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, ప్రజల పక్షాన పోరుబాట చేస్తామంటూ కూడా లొంగిపోయిన నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజుతో కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.